ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 6 జూలై 2020 తేదీ సోమవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు రాజ్యస్థానమందు శని చంద్రులు, పరాక్రమస్థానమందు రవి, భాగ్యస్థానమందు గురుడు. అద్భుతంగా ఉంది. పిత్రార్జితం చేతికి అందుతుంది. అన్నదమ్ముల మధ్యలో కొంత వాదోపవాదాలు వస్తాయి. జాగ్రత్తగా ఉంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా సంఖ్యాబలం మీ కుటుంబంలో కానీ, రాజకీయంగా కానీ ఏ రకంగా చూసినా సంఖ్యాబలం మీతోటే ఎక్కువగా ఉంది కాబట్టి, మీ మీదే ఎక్కువగా జనాలు మోజుపడుతున్నారు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఒకంత శ్రద్ధ వహిస్తే ఇంకా విజయపథంలో ముందుకెళ్తారు. రాజకీయ నాయకులకు చాలా మంచి రోజులు వచ్చాయి. ఈ సమయాన్ని అనుక్షణము కూడా మీరు ఉపయోగించుకోవాలి. అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తారు. నూతన పదవి యోగం కనబడుతోంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడం వల్ల మిలిటరీ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, లేదా రక్షణ రంగంలో అటమిక్ ఎనర్జీ రంగంలో ఉండే వాళ్ళకి కానీ అద్భుతమైనటువంటి రోజు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోండి. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగ్యస్థానమందు శని చంద్రులు, లాభమందు కుజుడు, ధనస్థానమందు రవి. శుభాశుభ మిశ్రమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. అయితే కష్టపడితే మీరు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా ఒక కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త వహించి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత శ్రద్ధతో అయితే మీరు విజయాన్ని సాధిస్తారు. 1-2 సార్లు ఆచితూచి మాట్లాడండి. ధనపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కమిట్మెంట్ మాత్రం ఇవ్వద్దు. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథునరాశి వారికి ఈరోజు 8వ స్థానమందు శని చంద్రులు, 7వ స్థానమందు గురుడు. కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే ఆర్ద్ర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా ఉంటే సమస్యను పరిష్కరించగలుగుతారు. తొందరపడకండి. మంచి రోజులు వచ్చాయి. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచన చాలా అవసరం. పెద్దల సలహా, ఆచితూచి మాట్లాడడం, నిర్ణయం తీసుకునే ముందు బ్యాలెన్స్గా ఉండడం, ఇవన్నీ మీకు చాలా ఉపయుక్తమవుతాయి. ఈశ్వరానుగ్రహం చాలా అవసరం. ప్రతినిత్యము కూడా ఈశ్వర ధ్యానం చేయండి. కుదిరితే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి స్వామివారికి మారేడు దళాలు సమర్పించి ముఖ్యమైన పనులు చూసుకుంటే విజయాన్ని సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. 7వ స్థానమందు చంద్రుడు, శనైశ్వరుడు, భాగ్యమందు కుజుడు. యోగదాయకంగానే ఉంది. అయితే ధనపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్తలు వహిస్తే ఎటువంటి సమస్య అయినా సరే మీరు పరిష్కరించగలుగుతారు. తొందరపడకండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ అవసరం అవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా తగిలేటువంటి అవకాశం ఉంది. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహిస్తే అనుకూలమైనటువంటి స్థితిగా అడుగులు పడతాయి. జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. పుబ్బా నక్షత్ర జాతకులు మాత్రం చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ కూడా పంచమంలో ఉన్న గురుడు యోగదాయకంగా ఉన్నారు. షష్టమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యోగదాయకం. అనుక్షణము కూడా మీరు కష్టపడితే విజయం మీదే. మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలి. మీరు వ్యక్తిగతంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మీరు పరిష్కరించగలుగుతారు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయండి.
సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు పంచమ స్థానం నందు ఉన్నటువంటి శనిచంద్రులు, చతుర్థ కేంద్రం నందు ఉన్నటువంటి గురుడు, 7వ స్థానంలో ఉన్న కుజుడు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఒకంత ఆలోచించి నిర్ణయాలు చేయవలసినటువంటి రోజు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని పక్కన పెట్టండి. అసలు మీరు ఎదర కూర్చునే ప్రయత్నమే చేయొద్దు. కారులో కూడా వెనకాలే కూర్చునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు అదే స్థాయిలో ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా పెద్దల సలహా లేనిదే ఒక అగ్రిమెంట్ వ్యవహారంలో కానీ, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏ వ్యవహారంలో అయినా చదివి సలహా తీసుకుని సంతకం పెడితే మంచిది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చికాకులు కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంత వాళ్ళ కన్నా ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మీరు వాళ్ళ వల్ల మోసపోతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ట్రాన్స్పరెన్సీగా గట్టిగా లేకపోతే ఏదో ఆశ చూపించి డబ్బులు దెబ్బతినేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా కూలంకుషంగా చర్చించి భార్యాభర్తలతో ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ధనమందు గురుడు, తృతీయ కేంద్రం, తృతీయ స్థానమందు శనైశ్వరుడు, చంద్రుడు యోగదాయకంగా ఉంది. అష్టమంలో రవి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. సామాన్యమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. పని అయిపోయింది రమ్మంటారు, అక్కడికి వెళ్ళేటప్పటికి పొరపాటైంది, తర్వాత రండి, ఇప్పుడు అవ్వలేదంటారు. ఇలా చికాకులు జరుగుతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా 1-2 సార్లు తిరగవలసినటువంటి పరిస్థితి. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం, మీ మాటల్లో ఉన్నటువంటి నైపుణ్యము, మీ మాటలకి మీరు మాట్లాడేటువంటి విధి విధానాన్ని, ఆ ఎఫిషియన్సీని బట్టి ఎదుటి వ్యక్తులను మీరు ఆకర్షించగలుగుతారు. సమయానుకూలత పాటిస్తే సర్వదా దిగ్విజయంగా మీరు జయించగలుగుతారు. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కలిగే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ధనస్థానమందు శనిచంద్రులు, జన్మమందు గురుడు. శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగా ఉంది. శుభవార్తలు తెలుస్తాయి. అదేవిధంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. మాటల ఎదుటి వ్యక్తులతో వాదోపవాదాలు పెరిగి మాటలు విసురుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేదా వాహనం ప్రమాదం అవ్వడం కానీ, లేదా వాహనం పాడవడం కానీ, ఇటువంటి వాహనం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. తల్లి ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జన్మస్థానమందు చంద్రుడు, శనైశ్వరుడు. పరాక్రమ స్థానమందు కుజుడు. అద్భుతంగా ఉంది. మీకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. ప్రతి విషయంలోనూ కూడా మీది విజయమే, అనుమానం లేదు. సర్వదా మీరు దూసుకెళ్తారు. మీ ఎదుగుదలను చూసి ఎదురు వ్యక్తులు కొంత ఈర్ష్యపడుతూ ఉంటారు. కానీ ఖర్చు మాత్రం విపరీతంగా అయిపోతూ ఉంటుంది. సంపాదించింది వీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నానా అని మీరు కూడా ఒకానొక సమయంలో బాధపడతారు. కానీ మీరు విజయం సాధిస్తారు. అభివృద్ధి కనబడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా కూలంకుషమైనటువంటి సునిశ్చితమైనటువంటి దృష్టితో ఆలోచించి సంతకాలు పెట్టండి. షూరిటీ సంతకాలు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు కలిసి వచ్చేలా లేరు. నమ్మించి మోసపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి లాభమందు గురుడు, వ్యయస్థానమందు శనిచంద్రులు, వాక్స్థానమందు కుజుడు. ఏది ఏమైనప్పటికీ కూడా శుభాశుభ మిశ్రమమైనటువంటి రోజు. శతభిష నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం వచ్చి
కట్టలు తెంచుకుని ఎదుటి వ్యక్తులు కొట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చేలా ఉంది. ఒకంత జాగ్రత్తగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం సోదరులతో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది, అదేవిధంగా ఖర్చు కూడా కనబడుతోంది. జాగ్రత్త వహిస్తే ఇంకా మీకు పురోభివృద్ధి కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాల ప్రయాణాలు అసలు మంచివి కాదు. ప్రతి విషయంలోనూ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లాభమందు శనిచంద్రులు, రాజ్యమందు గురుడు, జన్మమందు కుజుడు. ఒకంత మనశ్శాంతిగా ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులు కూడా కొంత యోగదాయకమైనటువంటి రోజే. అయితే చతుర్థ కేంద్రమందు మీ దగ్గర ఏవో కొంత డబ్బులు వచ్చాయి, ఏదో రూపంలో డబ్బులు వచ్చాయి అని ఎదుటి వ్యక్తులకు తెలుస్తుంది. భ్రమ పెట్టి, మభ్యపెట్టి, లేకపోతే అది ఇస్తాం ఇది ఇస్తాం, రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాం, ఇలాగ మిమ్మల్ని మాయ చేసి డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనపడుతుంది. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో పనిచేసే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో కూడా అతి జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి కనపడుతోంది. అంతేవిధంగా అజాగ్రత్త కూడా మీకు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ధనం నష్టపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జయ గురుదేవ్ దత్త.